వచ్చేసి కోయిలగూడెం మండలం అండి. ఇప్పుడు P4 సర్వే గురించి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అన్నది ప్రజెంట్ ఇప్పుడు జరుగుతుందండి. P4 సర్వే అన్నది పీపుల్ పార్టిసిపేషన్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అన్నది అనమాట. అంటే ఎవరైతే ఉన్నత వర్గం సంబంధించి 10% ఉన్నారో లేని వర్గం వాళ్ళని మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాళ్ళని దత్తత తీసుకొని పేదరిక నిర్మూలన చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అండి. మళ్ళీ ఇంకో రెండో సర్వే ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది ఏంటంటే ఎవరైతే చదువుకుని ఇంట్లోనే ఉండి ఉపాధికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని మన రాష్ట్ర ప్రభుత్వము మన గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు గారు అందరికీ ఉపాధి కల్పించి వారిని ఉన్నత వర్గాలకు చేర్చి వాళ్ళ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనే ముఖ్య ఉద్దేశంతో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది సర్వే చేయమని చెప్పారండి. ఇది ఆల్రెడీ సర్వే జరుగుతుంది. మరియు మాకు 2-3 ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయండి. దాని ద్వారా మేము పుష్కలంగా ప్రతి ఇంటికి పుష్కలంగా నీరు అందిస్తున్నాము. ఏవైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే కూడా తక్షణమే యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేస్తున్నామండి. మాకు కూడా ప్రజలు కూడా సహకరించి సకాలంలో పనులు కూడా చెల్లిస్తున్నారండి. వాళ్ళు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే మా దృష్టికి తీసుకొస్తారు. మేము కూడా వాటిని సకాలంలో వారికి ఇబ్బంది కలగకుండా పూర్తి చేస్తామండి. థ్యాంక్ యూ. వాటర్ ప్రాబ్లం లేదు కదండి? వాటర్ ప్రాబ్లం లేదండి. ఉన్నంతలో మొత్తం క్లియర్ చేస్తాం. వీధి లైట్లు కూడా బాగా వెలుగుతున్నాయండి. ప్రతి వారానికి ఒకసారి మొత్తం ఫీల్డ్ విజిట్ తిరిగి ఏం వెలగట్లేదు అని చూస్తున్నాము. ఎప్పుడైనా కరెంటు ఆఫీస్ వాళ్ళు మెయిన్ 11 kV వైర్ ఉన్నప్పుడు మరి వాళ్ళు పర్మిషన్ తీసుకుని చేయాలి కాబట్టి అదొక్కటి మాత్రమే కొద్దిగా డిలే అవుతుంది తప్ప మిగతా అంతా పారిశుద్ధ్యం కూడా మాకు 2 హరిత రాయబారులు ఉన్నారండి. వాళ్ళు కూడా రోజు చెత్త సేకరణ చేసి మన చెత్త నుండి సంపద తయారీ కేంద్రం దగ్గర తీసుకొచ్చి దాన్ని తడి పొడి చెత్త వేట్ చేసి దాన్ని మనం డంపింగ్ యార్డ్లో వేట్ చేసి దాని ద్వారా మేము సంపద కూడా తయారు చేస్తున్నామండి. పొడి చెత్త కూడా ప్రతి వారం కూడా వాటికి సేల్స్ చేసి సేల్స్ ద్వారా వచ్చిన దాన్ని పంచాయతీ ఖాతాలో జమ చేస్తున్నాం. థ్యాంక్ యూ.